Now, my dear students, welcome back to BNC Academy, and this is Chinmay Dashrathi. సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, "మేడం మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి పడుతున్నారు. మేము వాటిని యాక్సెస్ చేయడం ఎలా?" ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్‌లో నేను వాటికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు అప్డేట్ చేయటం కొంచెం కష్టమవుతుంది. బట్ నో ప్రాబ్లమ్ హియర్ ఈస్ ద సొల్యూషన్. ఐయామ్ గోయింగ్ టు గివ్ ఎ క్లారిటీ అబౌట్ వాటెవర్ ద పోస్ట్స్ ఐయామ్ గివింగ్. సో ఇవన్నీ కూడా ఔట్ ఆఫ్ ఏం కాదు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ అవర్ వెబ్‌సైట్ ఇట్‌సెల్ఫ్. సో వన్స్ మీరు bncacademy.in అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది ఇలా పాపప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అండ్ హియర్ ఇన్ దిస్ యూ కెన్ గో ఫర్ బ్లాగ్స్. ప్రతి ఫ్రీ కంటెంట్ కూడా మొత్తం ఇక్కడే మీకు బ్లాగ్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో ఈ విధంగా మీకు బ్లాగ్ పోస్ట్స్ కనిపిస్తాయి. సో స్పోకెన్ ఇంగ్లీష్ కోసం చూసుకునే వాళ్ళు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ బ్లాగ్ పోస్ట్ చూసుకునే వాళ్ళు the persons those who are preparing for UPSC, you can get access to the UPSC content right here, right? So as I explained earlier, 100-day strategy to crack యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. సో ఇఫ్ యూ ఆర్ అన్అవేర్ అబౌట్ ఇట్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ రూట్ మ్యాప్. నేను ఒక విషయమే నేను ఆస్పిరెంట్స్కి, ఫాలోవర్స్కి అండ్ వ్యూవర్స్కి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఫర్ యూపీఎస్సీ సో ఇంకా మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా ఒక పర్టికులర్ ప్లాన్ ఆల్రెడీ ఎవరో ఇచ్చిన ప్లాన్ మనం ఫాలో అవ్వచ్చు. బట్ నేనిచ్చిన స్ట్రాటజీ అండ్ 100-డే ప్లాన్ ఏదైతే ఉందో జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ గైడెన్స్. అంతేగాని కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవ్వమని నేను చెప్పను. వై? బికాస్ ఒక్కొక్క పర్సన్ ప్లానింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో కమింగ్ టు యూపీఎస్సీ, సో వెనెవర్ యూ ఆర్ an UPSC student, definitely you should have the mindset of your own preparation. ఎందుకంటే you are going to serve the nation as a civil servant, right? సో ప్రతిసారి ఒకళ్ళ గైడెన్స్ మీద మనం వెళ్ళలేం కాబట్టి ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ యాజ్ అన్ ఆఫీసర్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ an IAS or IPS ఆఫీసర్, రైట్ నౌ యూ షుడ్ బి దేర్ ఇన్ దట్ పొజిషన్. సో మీ మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వండి. ఇన్ యువర్ ఫర్దర్ ప్రిపరేషన్ ఆర్ క్రాకింగ్ యువర్ మెయిన్స్ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అన్నిటిలో కూడా ఒక పర్టికులర్ మ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది. యాజ్ ఐఎమ్ ఆల్సో అపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్, నాకు మాక్సిమం అన్ని డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి అసలు టైం అనేది ఉండదు. కానీ నా ఫెలో ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేయటం మీద నేను ఏదైతే ప్లాన్ ప్రిపేర్ అవుతున్నానో ఆ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి నేను షేర్ చేయలేను కాబట్టి ఇలాగా పబ్లిక్ మీడియా ద్వారా నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఓన్ ప్రిపరేషన్. సో మీ ఓన్ స్ట్రాటజీ. ఒక్కొక్కరు పర్ డే 10 టాపిక్స్ ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఒక్కొక్కరు పర్ డే ఒక 4 టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో యూ షుడ్ నాట్ కంపీట్ విత్ ఈచ్ అదర్. మీ ఎబిలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. ఇట్స్ ఫర్ ష్యూర్. అండ్ వన్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్, ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. దిస్ 100 డే స్ట్రాటజీ ఈజ్ కంప్లీట్‌లీ డెడికేటెడ్ ఫర్ ద పీపుల్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే. సో ఎవరైతే మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ ప్రెషర్‌లో ఉంటూ ఉంటారో, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి డే టైమ్ వర్క్ ఆర్ నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి టైం అనేది అడ్జస్ట్ అవ్వదు. సో 18 అవర్స్, 14 అవర్స్ లాంగ్ ప్రిపరేషన్ నేను చేసుకోలేను. కానీ ఐ నీడ్ టు ఏస్ దిస్ ఎగ్జామినేషన్ అనుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది ఒక గైడెన్స్ లాగా ఉంటుందని నేను నా ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఐ హ్యావ్ గివెన్ హియర్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ రియల్లీ వాంట్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్, ద ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, వాళ్ళు 14 అవర్స్ చదువుతున్నారు, మనం 6 అవర్స్ చదివితేనే మనం క్రాక్ చేయగలమా అంటే, మీ మీద మీకు డౌట్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది, రైట్? సో చేయగలమా అనేది ఒక డౌట్. సో మీ మీద మీకే డౌట్ వచ్చినప్పుడు ఎవరికి మీ మీద ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ అనేది రాదు. సో ఇట్స్ ఫ్యాక్ట్. ఇన్ కేస్ అది కాంట్రవర్సీ అయిపోయినా నో ప్రాబ్లమ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో నేను చెప్పగలిగేది ఏంటంటే,
క్వాంటిటీ ఆఫ్ టైమ్ మీరు 14 అవర్స్, 18 అవర్స్, 20 అవర్స్, 24 అవర్స్ వాటెవర్ ఇట్ మే బీ మీరు ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నారో, క్వాంటిటీ ఆఫ్ ద టైమ్ నెవర్ మ్యాటర్స్. మీరు ఖచ్చితంగా ఒక ఫోకస్డ్‌గా 2 అవర్స్ కూడా చదవలేకుండా, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎదురుగా పెట్టుకొని, ఏదో మైండ్ ఎటో ఆలోచిస్తూ వర్క్ టెన్షన్ మీద, లేదంటే ఇంట్లో పనుల మీద, ఈవెన్ ఫర్ వుమెన్ ఓకే. ఈవెన్ ఫర్ వుమెన్ ఆర్ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ అపియరింగ్ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు క్వాలి క్వాలిటీ ఆఫ్ టైమ్ కాకుండా క్వాంటిటీ ఆఫ్ టైమ్ మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా మీరు 6 అవర్స్ కాదు, 10 అవర్స్ కాదు, 14 అవర్స్ కాదు, 18 అవర్స్ కాదు. ఎంత టైమ్ ఇచ్చినా దట్ ఈస్ నాట్ హెల్ప్‌ఫుల్. But the people, those who are not having sufficient time, but they are capable to give at least 6 hours a day. 6 hours a day ఖచ్చితంగా మేము క్వాలిటీ ఆఫ్ టైమ్ మేము ఇవ్వగలుగుతాము అనుకుంటే, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ ప్లస్ పాయింట్. రైట్? సో బీఎన్సీ అకాడమీ తరపు నుంచి, నా తరపు నుంచి వాటెవర్ ద ఫ్రీ సోర్స్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ ప్రతీది కూడా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక పోస్ట్‌లో మీకు కావాల్సిన డీటెయిల్స్ నేను ఇక్కడ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ దిస్ వన్. ఇక్కడ నేను ఈ డే 1 స్ట్రాటజీలో నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ నేను ఇవ్వాలి అంటే ఇక్కడ బ్లూ కలర్‌లో బ్లింక్ అవుతున్న ప్రతీది కూడా నేను సెర్చ్ చేసి మీకు అందిస్తున్నది. రైట్? ఈ విధంగా గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేనిక్కడ రీసెర్చ్ చేసి నేను మీకిక్కడ అందిస్తున్నాను. రైట్? సో, ఈజీగా ఉండి, అర్థమయ్యే విధంగా ఉన్న కంటెంట్ ఏది అనేది నేను రీసెర్చ్ చేసుకుంటాను కాబట్టి, అదే వేలో మీకు కూడా నేను అందించడం అనేది జరుగుతుంది. సో, ఈ టైంలోనే ప్రిపేర్ అవ్వాలా? ఈ టైంకే ప్రిపేర్ అవ్వాలంటే, అది ఇది నాకు సెట్ అవుతుంది. మీకు ఏ విధంగా సెట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 'ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఇంపార్టెన్స్' అనేది నాకు 1 అవర్‌లో కంప్లీట్ అయితే, ఇఫ్ ఆఫ్‌కోర్స్ ఇట్ టేక్స్ 2 అవర్స్ for some people, right? So according to your time, adjust the patterns. It's my humble request, right? So బ్రేక్ డౌన్ ఇలా ఇస్తున్నాను. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలి? మొత్తం కూడా నేను మాక్సిమం నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ కూడా నేనిక్కడ పిన్ ఔట్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్ టేక్ ఇట్ యాస్ ఎ గైడెన్స్. టేక్ ఇట్ యాస్ ఎ గైడెన్స్. చాలా ఉన్నాయి. విజన్ ఐఏఎస్ అని, దృష్టి ఐఏఎస్ అని చాలా చాలా ప్రామినెంట్ సైట్స్ ఉన్నాయి. అలాగే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐయామ్ నాట్ గోయింగ్ టు కాంపీట్ విత్ దెమ్. ఐయామ్ నాట్ ఏ కాంపిటీటర్ ఫర్ దెమ్ యాస్ వెల్. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈస్ మై ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వాటెవర్ ఐయామ్ ఫాలోయింగ్. సో ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే, ఇన్ కేస్ మీకిది కూడా యూజ్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్లీ you are welcome to follow this, right? So if you are willing to మీరు ఒకవేళ ఇది ఇట్లా చూసుకోవడం కష్టంగా ఉంది, ఒక డెడికేటెడ్ వెబ్‌సైట్ కమ్యూనిటీ కానీ, లేదంటే ఒక టెలిగ్రామ్ ఛానెల్ కానీ పెట్టుకుందాం అని మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్తే డెఫినిట్‌గా ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే. దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్క డే ఆ రోజుకి ఏ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతాము, ఏంటి అనేది నేను డీటెయిల్డ్ కాన్సెప్ట్ అయితే ఇవ్వలేను. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ వై బికాస్ ఐయామ్ ఆల్సో అన్ యాస్పిరెంట్. ఐయామ్ ఆల్సో ప్రిపేరింగ్. ఐ నీడ్ ద టైమ్. సో 6 అవర్స్ నాకు క్వాలిటీ ఆఫ్ టైమ్ నేను నా స్టడీకి నేను కేటాయించాలి అంటే ఇట్స్ రియల్లీ ఎ ఛాలెంజింగ్ టాస్క్. సో నేను నా క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఎందుకంటే నాకు స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను కాలేజెస్‌కి వెళ్లి క్లాసెస్ ఇవ్వాలి. సో, ఇవన్నిటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ నేను మీకు కంటెంట్ ఇవ్వాలి అంటే ఇట్స్ హైలీ ఎ ఛాలెంజింగ్ టాస్క్. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో, ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్ ఫోకస్ ఆన్ యువర్ టైమ్‌లైన్. ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. Right? So all the best for your examination and if you are having any doubt regarding this, you can let me know in the comment section and I am always ready to help you. Great. So thank you very much for being here till the time. See you in the next video. Stay safe and all the best for your preparation.